పూరీ చేయడం ఇంత సింపుల్ అని నాకైతే తెలియదు ఇప్పుడు వరకును. ఇది పెద్ద ప్రాసెస్ అనుకున్నాను, బట్ చాలా చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది ఈ ప్రాసెస్లో చేస్తే. ఒక పెద్ద బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, దానికి తగ్గ సాల్ట్ అండ్ కొంచెం షుగర్ వేసుకోవడం వల్ల పూరీలు అనేది బాగా ఉబ్బుతాయి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ చపాతీ పిండిలా కలిపి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ అయితే చేసుకుందాం. ఒక బాణీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా హీట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ సన్నగా తురుముకొని ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అయిపోకలేదు, సో దీంట్లోనే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకొని బాయిల్ అయ్యేలాగా క్లోజ్ చేసి పెట్టుకోండి. కప్పులో 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి వాటర్ పోసుకుంటూ ఉండలేకుండా కలుపుకోండి. దీన్ని బాయిల్ అయిన వాటర్ లో వేసేసి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉంచితే సరే పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని మరీ దలసరిగా కాకుండా ఇలా పూరీలు అయితే ఒత్తుకోండి. ఇప్పుడు దీన్ని ఆయిల్ హీట్ అయిన దాంట్లో వేసేస్తే పూరీలు అయితే మీరు వద్దన్నా పొంగితే అండ్ టేస్ట్ కూడా అంతే ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి.